హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీకాంత్. ఈరోజు మనం ఆల్మండ్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. యూజింగ్ 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్. అవి వచ్చేసి ఆల్మండ్ ఫ్లోర్, కేన్ షుగర్, ఒక 4 eggs. ఇక్కడ ఫ్లేవర్ కోసం నేను లెమన్ జస్ట్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆల్మండ్ స్లైసెస్. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ముందుగా ఒక 2 బౌల్స్ తీసుకోండి, సపరేట్ చేయండి ఎగ్ యోక్ను ఎగ్ వైట్ని. ఇక్కడ నేను 4 eggs సపరేట్ చేసుకున్నాను. ఎగ్ వైట్ వచ్చేసి ఒక బౌల్లో, ఎగ్ యోక్ వచ్చేసి ఒక బౌల్లో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ గ్రేట్ వాల్యూ. ఇక్కడ నేను కేన్ షుగర్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 కప్ షుగర్ తీసుకుంటున్నాను. ఇది ఎగ్ యోక్లో వేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీన్ని విస్క్ చేద్దాం. షుగర్ డిజాల్వ్ అయ్యేదాకా మనం దీన్ని బీట్ చేసుకోవాలి. ఇట్స్ అరౌండ్ ఒక 2 to 3 minutes పడుతుంది. ఒక 3 minutes అయిపోయాక షుగర్ డిజాల్వ్ అయిపోతుంది. ఇలా చూసుకుంటే మీరు కన్సిస్టెన్సీ ఇట్లా చూసుకోవచ్చు, మీకు తెలిసిపోతుంది. So this is perfect. 1.5 cups almond flour తీసుకోండి. తర్వాత మనకు ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ లెమన్ జస్ట్ యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఈ ప్లేస్లో వెనిలా ఎక్స్ట్రాక్ట్ కానీ, బట్ ఇక్కడ నేను మాత్రం లెమన్ జస్ట్ యూజ్ చేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వచ్చేసి ఒక లెమన్ తీసుకున్నాను. ఇది మోర్ దాన్ ఎనఫ్. 1.5 కప్ ఆల్మండ్ ఫ్లోర్కి. ఎక్కువ తీసుకోవద్దు. ఎక్కువ తీసుకుంటే ఫ్లేవర్ మనకి అదే వస్తుంటుంది, లెమన్ ఫ్లేవర్ ఎక్కువ. సో జస్ట్ ఈ విధంగా కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం వైట్ని బీట్ చేసుకుందాం. సో మనం ఎగ్ వైట్ని ఇలా బీట్ చేసినాక ఒక 2 to 3 minutesలో ఇలా ఫోమ్ లాగా రావాలి. ఎక్కువ బీట్ చేయకూడదు, జస్ట్ 2 to 3 minutesలో మీకు ఇలా ఫోమ్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫోమ్ని మనం ఈ బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి. సో లెట్ మీ గెట్ ద స్పూన్. సో ఈ ఫోమ్ని ఈ బ్యాటర్లో మనం మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి వేసుకోకూడదు, జస్ట్ ఒక 2 to 3 spoons అలా వేసి మెల్లగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫోమ్ ఇందులో వేసుకొని ఇలా అనుకుంటే
డీప్గా వెళ్ళిపోతుంది అనమాట బ్యాటర్లోకి ఫోమ్, సో దట్ మనకు కేక్ వచ్చేసి పఫీగా వస్తుంది. ఇలా ఫోమ్ కొద్ది కొద్దిగా ఇందులో వేసుకొని మిక్స్ చేశాక మంచిగా మిక్స్ చేస్తే కేక్ చాలా పఫీగా వస్తుంది. సో ఇక్కడ నాది ఆల్మోస్ట్ అయిపోయింది. సో బ్యాటర్ ఇలా ఉండాలి. బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఓవెన్ని ప్రీహీట్ చేసుకుందాము. సో 350కి నేను ఓవెన్ని ప్రీహీట్ చేశాను. ఇక్కడ నేను కేక్ మోల్డ్ తీసుకున్నాను సర్కిల్ షేప్లో. మీకు కావాల్సిన ఏ కేక్ షేప్ మోల్డ్ అయినా మీరు తీసుకోవచ్చు. ఇందులోకి ఒక పార్చ్మెంట్ పేపర్ తీసుకున్నాను. అలాగే బటర్ వేట్ చేసుకుని ఈ మోల్డ్కి అప్లై చేద్దాం, కేక్ మోల్డ్కి, సో దట్ మన కేక్ తీసేటప్పుడు స్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా అప్లై చేసుకోండి. ఫస్ట్ ఇలా సైడ్స్కి కూడా బటర్ అప్లై చేసుకోండి. సో ప్రీ హీట్ కూడా అయిపోయింది. సో బ్యాటర్ ఇందులోకి షిఫ్ట్ చేద్దాము. సో బ్యాటర్ని ఇందులోకి మోడ్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. తర్వాత జస్ట్ ఇలా ట్యాప్ చేయండి, సో దట్ బ్యాటర్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఆల్సో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయి. సో ఇలా అయిపోయాక ఇంకా మీకు ఏమైనా ఎయిర్ బబుల్స్ ఎక్కడైనా కనిపిస్తే ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా జస్ట్ అనండి, సో దట్ ఎయిర్ బబుల్స్ పోతాయి. నెక్స్ట్ టాప్ మీద నేను జస్ట్ ఆల్మండ్ స్లైసెస్ ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఓకే, ఇది మన ఓవెన్లో పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఒక 30 minutes 350 degreesలో బేక్ చేసుకుందాం. కేక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఓపెన్ చేద్దాం. ఇలా కూల్ అయ్యాక కేక్ని మెల్లగా సైడ్స్కి నైఫ్తోని స్క్రేప్ చేసి మెల్లగా ఇలా టర్న్ చేయండి. ఇప్పుడు మెల్లగా ఈ పార్చ్మెంట్ పేపర్ని తీసేయండి. ఓకే, సో టర్న్ చేద్దాం. సో మన ఆల్మండ్ కేక్ రెడీ.
మీరు చూస్తే ఇక్కడ కేక్ రైస్ అవ్వలేదు, మనం ఎలాంటి సోడాస్ యూజ్ చేయలేదు ఇందులో. ఇట్స్ కంప్లీట్లీ గ్లూటెన్ ఫ్రీ. మీరు చూడొచ్చు ఇక్కడ కేక్ ఎంత ఫ్లఫీగా ఉందో. ఇలా సింపుల్గా మీరు ఇంట్లోనే కేక్ రెడీ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.